మాకు లెక్క అనమాట. 1 టౌన్లో అయితేనేమో లేట్గా బిగిన్ అవుతుంది, 2 టౌన్లో ఫస్ట్ బిగిన్ అవుతుంది. విజయవాడలో అయితే ఎట్లాగా, ఏదన్నా కొత్తది మాకు నచ్చిన హీరో సినిమాకి వెళ్ళాలంటే రాజు రంబావరో సినిమాక అట్లాంటి సినిమా థియేటర్లకు పోతే, ఇప్పుడు ఐనాక్స్ లేని అనుకోండి, అది అక్కడికి పోతే ఫస్ట్ వచ్చేస్తుంది 10:30 కల్లా దీన్ని అంటారు నూన్ షో. అదే 1 టౌన్లోకి వస్తే 11:30కి నూన్ షో. అంటే అక్కడ వేసిన బాక్స్ ఇక్కడికి రావాలి, అది లెక్క. అట్లాగా అవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మనం. అప్పుడు కూడా ఇంత దారుణంగా లేదు. అప్పటికేంటి, ఇదే కాకుండా నేల పెంచి కుర్చీ రిజర్వ్ అని 4 కేటగిరీస్. ఇవి ప్రజలకి ఒక జవాబుదారీతనం. నా దగ్గర ₹1.5 ఉందంటే నేలకెళ్తా మాక్సిమం. ఆ తర్వాత నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత చూస్తే ₹5 నేల ఉండేది, ₹10 కుర్చీ బల్ల ఉండేది, బెంచి, ₹15 కుర్చీ, ₹20 రిజర్వ్డ్. ఇది మనం ఈనాడులో ఉద్యోగాలు చేసే రోజుల్లో కూడా, సిటీ కేబుల్ ఉద్యోగాలు చేసే రోజులు కూడా. తర్వాత వచ్చేసిందండి టోటల్ ఆధిపత్యం. ఎట్ట వచ్చేసిందో అర్థం కాలేదు. స్మూత్ గా జరిగిపోయింది అసలు. ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు, ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారడం, ఒక వ్యవస్థ నుంచి ఇంకో ప్రభుత్వం, ఆకస్మిక ట్రాన్సిషన్ జరిగిపోయింది. ఎట్ట జరిగిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మన కళ్ళెదురుగుండానే చూసాం.